ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 23వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం భారమైన ఒక బంధం సులువు కాబోతుంది. అయితే భారమైన ఏ బంధం ఏ విధంగా మీకు సులువు కాబోతుంది, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కుంభరాశి వారు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధాలు అనుబంధాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. నిరాశ నిస్పృహల్లో కోరుకుపోయిన సమయంలో కూడా వీరికి వీరే నచ్చజెప్పుకుంటారు. వీరికి వీరే మోటివేట్ చేసుకుని వీరు డిప్రెషన్ నుండి నిరాశ నుండి బయటికి వస్తారు. అంటే వీరికి ఒకరి యొక్క ప్రోత్సాహం అవసరం లేదు, ఒకరి యొక్క ఓదార్పు అవసరం లేదు. కాస్త సమయం పడుతుందేమో కానీ ఖచ్చితంగా డిప్రెషన్ నుండి బయటికి వస్తారు, నిరాశ నిస్పృహల నుండి బయటికి వస్తారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. అలాగే బంధువులపై కూడా అమితమైన ప్రేమానురాగాలు వీరు పెంచుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే బంధాలు అనుబంధాలు వీరికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క బంధాలు అనుబంధాలకి ప్రాధాన్యతని ఇచ్చి కొన్ని సందర్భాల్లో వీరు మోసపోయే ప్రమాదాలను కూడా చూస్తారు. అయినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం పొరపాట్లను సరిదిద్దుకోలేకపోతారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయినా సరే మళ్లీ తిరిగి గుడ్డిగా మనుషులను నమ్మేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగానే జీవితంలో చాలా రకాల నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా ఈ కారణంగా వీరికి తగాదాలు వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో వీరికి మంచి ఫలితాలను అనుగ్రహిస్తాయి. అలాగే జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో వీరు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, అంటే ఒక వ్యక్తి వల్ల, అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు, బంధువులు, స్నేహితులు, ఇలా ఎవరైనా సరే వారిని భరించడం మీకు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే వారిని భరించలేము అనే ఒక భావనలోకి మీరు వచ్చేశారు. ఆ బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది. వారితో కలిసి ఉండలేకపోతున్నారు, కానీ వారితో విడిపోనూ లేకపోతున్నారు. అంటే మీ యొక్క మనస్తత్వం కారణంగా కావచ్చు, పరిస్థితుల కారణంగా కావచ్చు, వారితో బంధం మీకు చాలా భారంగా అనిపించినప్పటికీ ఆ బంధాన్ని వదులుకోలేకపోతున్నారు. భార్యాభర్తలు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, ఇలా ఎవరైనా సరే వారితో బంధం అనేది మీకు చాలా భారంగా అనిపిస్తుంది. వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని మీరు చాలా మానసికంగా కృంగిపోతూ ఉన్నారు. అనేక రకాల సమస్యలు కూడా వారి మూలంగా మీరు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ యొక్క సమస్యలకి పరిష్కారం అయితే ఈరోజు దొరకబోతోంది. అంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం కావచ్చు, ఏ విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో ఆ విషయం కేవలం అపార్థం మాత్రమే అని వారు మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు, రియలైజ్ కావచ్చు. ఈ విధంగా భారమైనటువంటి ఒక బంధం సులువు కాబోతుంది. తోబుట్టువులు, జీవిత భాగస్వామి, సంతానం, తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు లేదా బంధువులు, ఇలా ఎవరైనా సరే ఏ బంధమైతే మీకు భారంగా అనిపిస్తూ ఇన్ని రోజుల నుండి మానసికంగా కృంగిపోతున్నారో ఆ బంధం ఈరోజు మీకు చాలా సులువుగా అనిపిస్తుంది. భారమైనటువంటి ఈ బంధం సులువు కాబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ బంధాన్ని మీరు వదులుకోలేకపోతున్నారు, అలాగని వారితో కలిసి ఉండలేకపోతున్నారు. అటువంటి వ్యక్తిని మీరు దూరం చేసుకోవాల్సినటువంటి అవసరత లేకుండానే మీ మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి, పరిస్థితులు చక్కబడతాయి, ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు. ఈ విధంగా భారమైనటువంటి బంధం సులువు కాబోతుంది. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి.
ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇంట్లో ఉన్నవారైనా సరే లేదా బయటికి వెళ్లే వ్యక్తులైనా సరే ఫోన్లో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వారి మూలంగా మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. అంటే మార్పు ఏ విధంగా వస్తుందో తెలియదు, కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క లైఫ్లో ఆ మార్పు రావడానికి మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఆ నూతన వ్యక్తే కారణమని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకొనిపోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు నిరాశ నిస్పృహాల్లో ఉన్నట్లయితే ఆ అప్పుల ఊబి నుండి బయటపడటానికి భగవంతుడు చక్కటి మార్గాన్నైతే మీకు చూపించబోతున్నాడు. అలాగే ఒక ఆలోచన మీకు స్ఫురింపజేస్తాడు. ఆ ఆలోచనను బట్టి మీరు నిర్ణయం తీసుకుంటారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కుంభరాశివారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలనుకొని ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే కూడా ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీకున్నటువంటి అవాంతరాలు తొలగిపోతాయి. ఖచ్చితంగా ఆ పని మొదలు పెట్టగలుగుతారు. మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా అన్వేషించగలుగుతారు. మీ యొక్క తల్లిదండ్రుల్లో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలతో మీరు గత కొద్ది కాలంగా బాధపడుతున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి ఒక మంచి న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అంటే వారికి ఆ యొక్క సమస్య తగ్గిపోవటం కానీ లేదా ఆ సమస్యను తగ్గించుకోవటానికి చికిత్సకు సంబంధించి మీకు మంచి అడ్రస్ దొరకటం కానీ, అంటే మంచి వైద్యుడు కానీ లేదా మంచి వైద్యం గురించి ఒక అడ్రస్ దొరకటం కానీ, ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక ఊహించని సంఘటన జరగబోతోంది. అలాగే కుంభరాశివారు భార్యాభర్తలతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు కూడా కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు లాభసాటి ఫలితాలను వ్యాపారస్తులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం లభించటం మాత్రమే కాదు, పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. చాలా కాలంగా మీరు పని చేస్తున్నారు. పని విషయంలో చాలా నిబద్ధతతో ఉన్నారు. చాలా శ్రమ పడుతున్నారు. కానీ మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని నిరాశలో ఉన్నారు. అటువంటి వ్యక్తుల యొక్క శ్రమను ఈరోజు మీ యొక్క పై అధికారులతో పాటు మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తారనే చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని కొన్ని పరిణామాలు ఉండబోతున్నాయి. కానీ ముఖ్యంగా భారమైనటువంటి ఒక బంధం సులువు కాబోతుందని చెప్పుకోవాలి. అయితే కుంభరాశివారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.